ఉపాధి పనిలో ఈకేవైసీ రావడం లేదని కూలీల ఆందోళన. ఉపాధి పనిలో ఈకేవైసీ రావడం లేదని గన్నేరువరం మండలం చాకలివానిపల్లె ఉపాధి కూలీల బుధవారం ఆందోళనకు దిగారు. ప్రొద్దున 7 గంటలకు వచ్చి 10 గంటల వరకు ఉంచుకొని ఈకేవైసీ రావడం లేదని వెళ్లగొడుతున్నారని 3 రోజులుగా ఇలానే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు ఈకేవైసీ కోసం గంటల తరబడి వేచి ఉన్న ఈకేవైసీ రావడం లేదన్నారు. చిన్న పిల్లలను విడిచిపెట్టి ఉదయాన్నే పనికి వచ్చిన ఈకేవైసీ రావడం లేదని వెళ్లిపొమ్మంటున్నారని ఆందోళన చేపట్టారు. ఈకేవైసీ తీసేసి పాత పద్ధతిలోనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంది మరిపోతున్నాం ఇవాళ పని ఈకేవైసీ మొత్తం తీసేయాలి. ఇది సిస్టమే తీసేయాలి. మాస్టర్ల వైద్యుగా రాసుకోవాలి, పని చేయాలి, టైం మీద వెళ్ళగొట్టాలి. అంతే ఈ సిస్టమ్ వస్తే మొత్తం కొంతమంది పొడరత్తులు, కొంతమంది పొడరత్తులు ఉండిపోతారు. వాళ్ళు బాధపడుతారు. వాళ్ళు ఎక్కడ పోవాలి? అదే మొదలు చెప్పాలి. పేరు రాలేదని ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇక ఉండిపోయి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ సిస్టమ్ మొత్తం బంద్ పోవాలి. మొత్తం మాస్టర్ల వైద్యుగా పేరు రాసుకోవాలి, పని చేయాలి, టైం ప్రకారం వెళ్ళగొట్టాలి. అంతే సంతకాలే. మునుపు సంతకాలు ఉన్నాయి, అప్పుడు సిస్టమ్ లేదు. ఈ గత 24 సంవత్సరాల నుంచి ఉపాధి పని ఉన్నది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చేసింది. ఇట్లా కరెక్ట్ అది పని పని బంద్ పెట్టాలి, లేకుంటే వేరేదన్నా పెట్టాలి. అంతే. ఈ పేర్లు రాసుడు అందరం బతకాలని పని ఉండాలని చెప్పాలి. వచ్చేవాళ్ళు రాకపోయారు మాకు కడిపెత్తుండే అందరూ తింటుర్రు. ఆమె తిట్టుడైనా మేటిని లేకపోతే మందు పెట్టిర్రు మొత్తానికి. నెట్టు తీసుండేదా, ఫోటోలు పెట్టులేదు. కళ్ళు రావాలంటే నా చూడదని ఏడ్చి నా కొడుకు కళ్ళు అత్తలేవు. నా బతికేంది, నా బతికేంది. నాతో నాలో బతకాలి, నేను బతకాలని కోరుకుంటున్నా. పెట్టలేదు మొత్తాన్ని తీసేరు మండలం నుంచి. ఈ 2 వారాల నుంచి చాకలవానిపల్లె గ్రామంలో విజేసు త్రిపులపైల రైతులకు రోడ్డు పోయడానికి మంజూరైంది. మరి మా గ్రామం చాకలవానిపల్లె గ్రామంలో 120 మంది ఉపాధి హామీ కింద జాబ్ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరూ పని కావాలనే ఉద్దేశంతో అందరు రావడం జరిగింది. ఇక్కడ ఈ రోడ్డు పోయడానికి దంగకున్న కానీ గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ తీసుకొని వచ్చి పోసి పొద్దున 7 గంటలకు వచ్చి ఫోటోలు దిగుదామని అంటే 7-9 అవుతుంది. 9 గంటల నుంచి లాస్ట్కి వచ్చే వరకు మధ్యాహ్నం 3-4 అవుతుంది. మరి ఆ విధంగానైనా కానీ అన్నం టిఫిన్ పట్టుకొని వచ్చి ఇక్కడ తినైనా కానీ పనిచేద్దామన్న ఆలోచనతోటి అందరూ మా గ్రామంలో ఉపాధి అందరూ వచ్చి పనిచేస్తే కనీసం 120 మందికి 30 మంది 40 మంది ఫోటోలే మాత్రమే వస్తున్నాయి. మిగతా ఎవరి వస్తలేవు. మరి వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న పని సిబ్బంది పనిచేసేటోళ్లను తిట్టడం జరుగుతుంది. ఊళ్ళే మరి ప్రతిరోజు ఉళ్ళే అవుతుంది. పొద్దున్న లేస్తేనే మరి ఆమె కూడా ఏం చేయలేకపోతుంది. ఫోను ద్వారానే మేపత్తని ఫోటో తీస్తామని నేనేం చేయాలని చెప్పి ఆమె అంటుంది. ఆమె మీదకి అందరూ లొల్లికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి పై అధికారులు మరి ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి మరి ఏ విధంగా ఇక్కడ ఇబ్బంది అవుతుందని చూసుకోవాలని మీకు తెలియజేయడం జరుగుతుంది. కిందనే ఉంటాయి. ఇక్కడ పూలేపా కూరలేపాయి. ఇప్పుడు సద్దులు తీరు ఇవాళ వస్తలేవు, మళ్ళీ ఫోటోలు వస్తలేవు. నిన్న కొంతమంది వచ్చినాయి, వాళ్ళు మరిపోయారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు చేసిర్రు. మళ్ళీ ఇవాళ ఇష్టం మళ్ళీ నిన్న చేసిన వాళ్ళు మళ్ళీ వస్తలేవు. ఈ సిస్టమ్